అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ పంపింగ్ మోటార్లు చోరీకి గురయ్యాయి. అధికారులు కొత్త మోటార్లు బిగించి నీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రూమ్ పాతని కొట్టాను అది పంపింగ్ చేస్తాను. అవును అవును ఇందాక స్పాట్ టైం వచ్చింది అది వెళ్ళిపోతుంది వాళ్ళకి కష్టమే. 75 ఇది ఏం జరిగిందంటే చేపల బాల్ రోడ్ ఇప్పుడు మనతో పాత ఫోటో బాల్ రోడ్ ఇప్పుడు మనతో పాత ఫోటో యాక్చువల్ మోటార్ దీని మీద కొంచెం పెట్టింది అనుమానం లేదంటే అంటే అక్కడ తాళము వేసింది పగలగొట్టలేదు. సో తీసి మళ్ళీ అట్లే ఉంది కాబట్టి వేసిన తాళం అలాగే వేసిన తాళం అట్లే ఉంది కాబట్టి మేము మా వాళ్ళతోనే మాకైతే అక్కడ సీసీ కెమెరాస్ లేవు కాబట్టి మా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాచ్మెన్స్ అందరూ వీళ్ళ ద్వారానే చేయండి అని చెప్పి వాళ్ళ మీద పేర్లు రాసి అందరూ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మన సిబ్బంది వాళ్ళ పేరు కూడా ఏం రాయము. ఇప్పుడు వీళ్ళతో నుంచి కానీ ఏం రియాక్షన్ రాలేదు మేడం పోలీసు వాళ్ళ దగ్గర నుంచి? చేస్తున్నారు వాళ్ళు చాలా ఎంక్వైరీ చేస్తున్నారు. డాక్స్ పార్టీ తీసుకెళ్ళారు, వాళ్ళని రోజు పిలిపించి మాట్లాడుతున్నారు. నిజం ఒప్పుకోలేదు చెప్పారు. ఒకసారి లేదన్నారు, ఒకసారి లేదన్నారు. ఒక ధర్మవరంలో ఎవరు ఉన్నారని చెప్పి అక్కడికి ఎంక్వైరీ చేసుకొని వచ్చినారు. తీసుకుపోయి వాళ్ళు ఎవరికి చూస్తాం లేదని చెప్పడం తప్పని తీసుకొచ్చినారు. అంటే ధర్మంలో ఇక్కడ ఉండే వ్యక్తి అక్కడికి వెళ్ళారని వెళ్ళారు అనేసి తెలిస్తే అక్కడ కూడా ఎంక్వైరీ చేసుకొచ్చినారు. చేస్తున్నారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఎందుకంటే చిన్న వస్తువు కాదు, అక్కడ క్రేన్ అచ్చులుగానే ఉన్నాయి అని మేము ఆ రోజు పోయినప్పుడు చూసినాం మేడం. ఆ క్రేన్ అచ్చులతో తీసుకొని పోయినప్పుడు ఇక్కడ స్టాఫ్ ఉంటుంది, ఇక్కడ స్టాఫ్ ఉంటుంది, మధ్యలో కదా మేడం అది ఉండేది. మళ్ళీ అంటే ఇక్కడ బయట కానీ సీసీ కెమెరాలు ఎక్కడ ఏం చెక్ చేయలేదు మేడం. అంటే బయటకు వచ్చింటుంది కదా మేడం. ఇక్కడ కమ్మకోటాలు వెళ్ళినా కమ్మకోటాల నుంచి రోడ్ ఇట్లా వస్తుందా గుంటకాల నుంచి కూడా సీసీ కెమెరా ఉన్నాయి. అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ మీరు కానీ అట్లా మరి సీసీ కెమెరాస్ ఎంక్వైరీ చేశారు. మా కంప్లైంట్ ఏవైతే ఉంది ఏమి రెస్పాన్స్ పెట్టి వాళ్ళకి ఇచ్చామో వాళ్ళు రాసుకున్నారు. మీరు ఏమైనా తాత్కాలికంగా అంటే వాళ్ళని ఏమైనా పక్కన పెట్టడం కానీ అట్లా చేశారు మేడం? వాళ్ళకి అయితే శాలరీ క్యాన్ చేయకుండా ప్రస్తుతానికి వాళ్ళకైతే ఆఫీస్ రాకుండా అబ్జెక్ట్ చేస్తుంది. ఎంతమందికి వేస్తున్నాం మేడం? ఇద్దరు. ఎందుకంటే అందాజు చెప్పలేము దాన్ని. ఎందుకంటే అది ఓల్డ్ మెటీరియల్ యూజ్లో లేకుండా 7-8 years అయిపోయింది. మనకి అది 240 HP అవుతుంది. 240 75 HP
రెండు పంపు సెట్ రెండు కూడా యూజ్ చేయకుండా 7-8 ఇయర్స్ నుంచి దాన్ని అట్లనే పెట్టేసాను. ఎందుకంటే కొత్త పంపులు ఉంటాయి కదా, అవి 240 కొత్త పంపులు కట్టే ఎప్పుడైనా నీళ్ళు వాడి ఆ నుంచి పంప్ చేసుకుంటే ఆ మోటార్ ఇప్పటివరకు ఏమి ఇబ్బంది కాలే. సో ఆ 240 నుంచి పంప్ చేసుకుంటున్నాం నీళ్ళు. సో ఇది పెట్టేసి సైడ్కి నియర్లీ 7-8 ఇయర్స్ అయిపోతుంది యూజ్ చేయకుండా. అంటే మనకి లాస్ట్ టైం వచ్చినప్పటి నుంచి యూజ్లో లేదు అది. అప్పుడు ముందు వచ్చింది కదా నేను, అప్పటి నుంచి యూజ్లో లేదన్నమాట. అంటే మనకి అందాజుగా దాన్ని అమౌంట్ ఎంత మా తెలిసి 50 lakhs అంటున్నాను. ఆ 3 కలిసి 2 పంపు సెట్లు, 2 240 HP మొత్తం స్క్రాప్ వాల్యూ ఉన్నది ఎంత దాన్ని మనము అనేసి పొజిషన్ రివ్యూ చేస్తున్నాం. అందాజుగా చెప్పలేదు మేడం ఎంత వాల్యూ చేసాను 30 40 50 చెప్పలేదు. ఎందుకంటే కొన్నందుకు ఈ రోజు ఆ 240 HP కొనాలంటే కొత్తది కొనాలంటే మనకి అప్పుడు 40 lakhs అని మాట చెప్పినాం కాబట్టి ఇప్పుడు అది యూజ్లో లేని మోటార్ 1992లో సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎప్పుడు కొన్నారో లేకపోతే దాన్నే రీప్లేస్ చేశారో తెలియదు. నియర్లీ 33 years అయిపోయింది మోటార్ మనకి. అప్పటి నుంచి ఆ పాత పంప్ హౌస్ మోటార్ని యూజ్ చేస్తున్నారు. అప్పుడు ఏమైపోయింది, కొత్త సిస్టమ్ కట్టిన తర్వాత 3/4 టౌన్ అంతా ఇది నుంచి సప్లై అవుతాయి. ఆ 240 ఓన్లీ 1/4 ఓన్లీ బెంచ్ కొట్టాలను తర్వాత భాగ్యనగర్ మాత్రమే సప్లై అవుతాయి ఆ నీళ్ళ నుంచి. సో అందుకని దాని యూజెస్ తక్కువ ఉండడంతో దాని మీద ప్రెజర్ ఎక్కువ పడాలి. దానికోసమని ఆ మోటారు అట్లనే అబండెంట్గా పెట్టేసినారు కాబట్టి అది ఎంత ఉంటుందో చెప్పలేదు. అదే 30 to 30 lakhs to 25-30 lakhs ఉంటుంది. ఇది మేడం 75 HP అది అరౌండ్ 3-4 lakhs వచ్చేస్తుంది. 3-4 lakhs. ఇవి 2 పంప్ సెట్ మేడం అంతా కలుపుకొని మోటార్ అంటేనే విత్ పంప్ సెట్ అంతా 35 lakhs మనకు అందాజు రేట్ పడ్డారు. కొత్తనే ఈ రోజు ఉన్న రేట్ అనుకుంటున్నాను మేడం. ఫాలోఅప్ చేస్తున్నాం డైలీ ఫాలోఅప్ చేస్తున్నాం. ఎక్కడ వచ్చిన వాళ్ళు ఇద్దరు సీఏ గారిని పిలుస్తుంటే సీఏ గారు వెళ్తున్నారు, సీఏ గారు వెళ్తున్నారు. అందరినీ రమ్మన్నప్పుడు కూడా అందరూ వెళ్తున్నారు. అందరూ వీళ్ళ కూడా పిలిచారంట చేసి డైలీ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మీరే చేస్తారు ద్వారా చెప్పలేదని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. లేదంటే ఇంకా మోటార్స్ పంప్ సెట్స్ అన్నీ అదే ఉన్నాయి. దాంతోపాటు వేరే కూడా ఉన్నాయి కదా, దాని పైప్ లైన్ సంబంధించిన మెటీరియల్ వేరే కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా మన సెక్యూరిటీ ఉన్నారు, మన వర్కర్స్ ఉన్నారు, డైలీ పోతా ఉంటారు వస్తూ ఉంటారు. ఇవే ఒకటైనా మనకు ఉండేది 150 దగ్గర 3 మోటార్లు ఉన్నాయి, దాని పంప్ సెట్లు ఉన్నాయి. ఆడ దగ్గర 100, 75, 20 అంటే అవన్నీ రిమూవ్ చేయలేదు కదా మేడం. రిమూవ్ చేసినవి చాలా ఉన్నాయి మోటార్లు. రిమూవ్ చేసిన మోటార్స్ కూడా చాలా ఉన్నాయి. కొత్తగా తెచ్చి కొత్తగా ఫిక్స్ చేయాల్సిన మోటార్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎస్ఎస్ ట్యాంక్ అంతా ఇన్ఛార్జ్ ఎవరు మేడం? ఇన్ఛార్జ్ అంటే ఎస్ఎస్ ట్యాంక్ అనేసి ఒక ఇన్ఛార్జ్ అనేది ఒకరు నిర్మించుంటారు కదా మేడం. దాంట్లో షిఫ్ట్ల ప్రకారం మార్నింగ్ 8 hours ఒకరు, 8 hours ఒకరు, 8 hours ఒకరు షిఫ్టింగ్ చేసుకుంటూ ఉంటారు. కొత్తదానికి కానీ పాలదానికి కానీ 240 కానీ 150 మన సిస్టమ్ అంతా ఇక్కడ ఉంది. ఇన్ఛార్జ్ అంటే మెకానిక్ చేయడానికి మస్తానన్న వ్యక్తి పోతూ ఉంటాడు. ఏమైనా రిపేరింగ్ కావాలంటే ఓవరాల్గా చూసుకోవడానికి రిపేర్స్ ఏమైనా వస్తే చూస్తాను. ఎవరు ఇన్ఛార్జ్ అంటే ఉన్నారు. అందరూ రెస్పాన్సిబిలిటీనే అక్కడ, అందరూ చూసుకోవాల్సిందే. రిపేర్కి మాత్రం అక్కడ వెళ్తారు టెక్నీషియన్. మేడం అంటే ఇప్పటికైనా అక్కడ ఏమన్నా మీరు అంటే ఇలాంటివి జరగకుండా ఏమైనా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసేసాను. 5 ఇన్స్టాల్ చేశాను. 240, 150 దగ్గర వచ్చేసి సోలార్ కెమెరాస్ పెట్టాలని చెప్పి అది ఆర్డర్ పెట్టాము. రేపు మొన్నటి వస్తే అవి కూడా రిలీజ్ చేస్తాను. ఇక్కడ మానిటరింగ్ సిస్టమ్ ఇక్కడ ఆఫీస్లో సాధ్యం పెట్టేస్తాం. చూడడానికి అక్కడ చూస్తాం. మా సెల్లర్ కూడా వచ్చేటట్టు ఈరోజు కనెక్షన్ ఇస్తాను. చాలా లాంగ్ ఉంది కదా, సో దానికోసం కొంచెం టైం పడుతుంది. వెంటనే ఇన్స్టాల్ చేశాను కెమెరాస్. మూడు రోజులకు ఒకసారి కంపల్సరీ 2 daysకి ఒకసారి వదులుతున్నాను. ఏమైనా రిపేర్ ఉన్నప్పుడైతే ఏమైనా రిపేర్ అయితే 3వ రోజు పడుతుంది. లేదంటే 2 రోజులు నీళ్ళు ప్రతిసారి 2 నెలలు ఒకసారి పంపిస్తారు. నాకు తెలుసుతాము అది మేడం. ఇక్కడ వాటర్ ప్రాబ్లం మాత్రం లేదు మేడం. ఇది ఏంటంటే అది కూడా గోధుమకుల రోడ్డు ఆ ఏరియా కొన్ని ఏరియా ప్రాబ్లం ఉంటే వాటర్ ట్యాంక్ పెట్టాము. ఇక్కడ టౌన్లో మాత్రం వాటర్ ప్రాబ్లం అనేది లేదు. ఏమైనా రిపేర్ ఉంటేనే మనం రిపేర్ చేసి 3వ రోజు పడుతుంది మేడం. నాకు తెలిసినంత అది మేడం.